ఐపీఎల్ 2025 సీజన్ ఓపెనింగ్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్కతా నైట్ రైడర్స్ పై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈడెన్ గార్డెన్స్లో జరిగిన ఈ మ్యాచ్లో ఆర్సీబీ అన్ని విభాగాల్లో రాణిస్తూ తమ సత్తాను ప్రదర్శించింది. బౌలింగ్ నుండి బ్యాటింగ్ వరకు ఆరంభ దూకుడుతో సహా ప్రతిదీ ఆర్సీబీకి అనుకూలంగా జరిగింది. ఈ విజయంతో కేవలం 2 పాయింట్లు సంపాదించడమే కాదు, ఈ సీజన్లో తమ వ్యూహం ఎంత సమతుల్యంగా ఉందో, నిలకడగా ఆడగలిగే జట్టుగా మారిందో చూపించింది. ఆర్సీబీ గతంలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ ఈ విజయం వారి అభిమానులకు విశ్వాసాన్ని పెంచేలా ఉంది. మంచి వ్యూహంతో బరిలోకి దిగిన ఆర్సీబీ సీజన్ అంతటా తమ ప్రదర్శనను నిలబెట్టగలదనే సంకేతాలను అందించింది. కేకేఆర్పై విజయం సాధించడం ద్వారా కనిపించిన 3 ప్రధాన సంకేతాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్సీబీ ఎప్పుడు హోమ్ గ్రౌండ్ అయిన చిన్నస్వామి స్టేడియంలో నిలకడగా విజయాలను అందుకోవడంలో విఫలమవుతూ వచ్చింది. కానీ ఇప్పుడు వారు సరైన బౌలింగ్ లైనప్ను రూపొందించుకోవడం ద్వారా ఫ్లాట్ పిచ్లపై ఎలా రాణించాలో నేర్చుకున్నారు. జోష్ హెజల్వుడ్, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్ మ్యాచ్కు దూరమైనప్పటికీ వంటి బౌలర్ల రేట్ను నియంత్రించగల సామర్థ్యంతో ఉన్నారు. భువీ లేకున్నా రసీం సలాం తన స్లో బంతులతో వైవిధ్యాన్ని జోడించాడు. 2. ఆర్సీబీకి కొత్త అస్త్రం కృణాల్ పాండ్యా స్పిన్ మ్యాజిక్. ఈ మ్యాచ్లో ఆర్సీబీకి మరో పెద్ద ప్లస్ కృణాల్ పాండ్యా అద్భుతమైన ప్రదర్శన. బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్పై కూడా కృణాల్ తన 4 ఓవర్లలో 29 పరుగులకే 3 వికెట్లు తీసి ప్రత్యర్థిని తీవ్రంగా దెబ్బతీశాడు. అతను ముఖ్యంగా అజింక్య రహానే, రింకు సింగ్, వెంకటేష్ అయ్యర్లను అవుట్ చేయడం ద్వారా కేకేఆర్ మిడిల్ ఆర్డర్ను పూర్తిగా కుదేలు చేశాడు. 3. ఆర్సీబీ బిగ్ 3 కోహ్లీ, హెజల్వుడ్, ఫీల్డ్ స్టాల్ అద్భుత ప్రదర్శన. ఈ మ్యాచ్లో ఆర్సీబీ యొక్క ప్రధాన ఆటగాళ్లు మెరిశారు. విరాట్ కోహ్లీ 30 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసి టీ20లో అతనికి సరికొత్త శైలి అందించాడు. అతను తొలి 10 బంతుల్లో 25 పరుగులు చేయడం అతని దూకుడును చూపించింది. గత సీజన్లో ఆరెంజ్ క్యాప్ గెలిచిన తర్వాత కూడా కోహ్లీ తన ఆట తీరును మరింత మెరుగుపరచడం ఆర్సీబీ అభిమానులకు శుభవార్త.